ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులందరి మనస్సును గెలవగలిగినటువంటి సంఘటనకు శ్రీకారం చుడతా ఉంది 19 తారీఖు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డున, విజయవాడ నడిబొడ్డున ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం 206 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ విగ్రహాన్ని పెట్టి పీఠమే 81 అడుగు, విగ్రహం 125 అడుగులు, 206 అడుగుల ఎత్తులో విగ్రహం ఉంటుంది. భారతదేశంలోనే, ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం, ఇంత గొప్ప విగ్రహం, ఇంత ఎత్తైన విగ్రహం ఎక్కడా లేదు. ఉత్త విగ్రహాన్ని మాత్రమే గొప్పగా తయారు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. 18.8 ఎకరాలలో ఏర్పాటు చేసినారు. అంటే దాదాపుగా 19 ఎకరాలలో అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేసినారు. ఖర్చు పెట్టింది కూడా 440 కోట్లు ఖర్చు చేసినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనం కోసం, వారి విగ్రహ ఆవిష్కరణ కోసం, వారి సేవలను యావత్ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే దిశగా, భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులందరూ సంతోషపడే విధంగా వారి స్మృతివనాన్ని ఏర్పాటు చేసి, అంత ఎత్తైన విగ్రహాన్ని నడిబొడ్డులోనే ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ ఒక మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేసినారు. బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవితంలో ఈ దేశం కోసం వారు అందించినటువంటి సేవలను గుర్తు చేస్తూ ఒక లైబ్రరీ ఏర్పాటు చేసినారు, ఒక మ్యూజియం ఏర్పాటు చేసినారు, ఒక కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేసినారు. వారి యొక్క జీవిత విశేషాలను మనం చూడడానికి, ప్రదర్శించడానికి ఒక ఏసీ థియేటర్ ఏర్పాటు చేసినారు. అక్కడ ఎవరైనా వచ్చిన పర్యాటకులు ఫోటోలు తీసుకునే దానికోసం 4 చోట్ల ఫోటోషూట్ ఏర్పాటు చేసినారు. విశ్రాంతి తీసుకునే దానికోసం ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్కుని ఏర్పాటు చేసినారు. వచ్చిన వాళ్ళు విశ్రాంతి తీసుకునే దానికి లోపల గదులు ఏర్పాటు చేసినారు, ఫుడ్ ఏర్పాటు చేసినారు. ఎక్కడే కానీ భారతదేశంలోనే బిఆర్ అంబేద్కర్ గారికి ఇంత ఘనమైనటువంటి స్మృతివనము, ఇన్ని 100 కోట్ల రూపాయలతో, ఇంత విస్తీర్ణములో, ఇన్ని సౌకర్యాలతో వారి జీవిత విశేషాలను ప్రజలకు తెలిసే విధంగా మన ప్రభుత్వమే చేసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నాయకత్వంలోనూ, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి, 175 నియోజకవర్గాల నుంచి, అన్ని మండలాల నుంచి తప్పనిసరిగా దళిత జాతికి సంబంధించిన నాయకులు, దళిత జాతికి సంబంధించినటువంటి బిడ్డలు, వారితో పాటు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్యవాదులైన మాలాంటి నాయకులు అందరూ కూడా అంబేద్కర్ గారిని గౌరవించే ప్రతి మనిషి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆర్డర్ జారీ చేసినారు. ఎట్టి పరిస్థితుల్లో 19 తారీఖు ఆ సభలో మీరు పాల్గొనాలి. శాసనసభ్యులు కానీ, మిగతా నాయకులు కానీ అందరూ కలిసి, దళిత జాతి బిడ్డలతో మీరు కలిసి, అన్నదమ్ములై, అన్నా చెల్లెళ్ళై కలిసి మీరు అక్కడికి రావాలి. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తామని చెప్పి బస్సులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. మాకు కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 5 బస్సులు ఏర్పాటు చేసినారు. 5 బస్సులకు సంబంధించి 250 మంది రమ్మని చెప్తా ఉన్నారు. మళ్ళీ మా పర్సనల్ వెహికల్స్లో నుంచి కూడా రమ్మని చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు కానీ, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, డైరెక్టర్లు, మిగతా నాయకులు వారి వారి వ్యక్తిగతమైనటువంటి వాహనాల ద్వారా 100 వెహికళ్లతో ఇక్కడి నుంచి 5 బస్సులతో పాటు 100 వెహికళ్లతో విజయవాడకి వెళ్తా ఉన్నాం. 19 తారీఖు ఉదయం చీకట్లో 5 గంటల బయలుదేరితే ఈ నుంచి మేము అక్కడికి 1 గంటకు ఆ ప్రాంతానికి చేరుకునే పరిస్థితి ఉంటుంది. 1 గంటకు అక్కడ చేరుకునే తర్వాత 3 గంటలకు ముఖ్యమంత్రి గారు సభా ప్రాంగణానికి వస్తారు. 3 గంటల నుంచి 6 వరకు
సభా ప్రాంగణంలో సభను ఉద్దేశించి నాయకులు మాట్లాడతారు. అంబేద్కర్ గారి యొక్క జీవిత విశేషాలను, గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ నాయకులు ప్రసంగిస్తారు. 6 గంటలకు చీకటి పడిన తర్వాత విజయవాడ అంతా కూడా పండగ వాతావరణంలోకి వస్తుంది. చీకటి పడిన తర్వాత ఒక లేజర్ షో ఏర్పాటు చేసినారు. ఎక్కడ చూసినా విజయవాడ అంతటా కూడా మొత్తం దానికి సంబంధించిన స్క్రీన్స్ ఏర్పాటు చేసి అంబేద్కర్ గారి ప్రతిమలతోనే ఆకాశంలో కూడా కనులకు కనువిందుగా జరిగే స్థితిలో ఏర్పాటు చేసినారు. ఆకాశంలోనే ఆ విగ్రహాన్ని ప్రతిరూపాన్ని ప్రదర్శించే విధంగా ఆయన జీవిత విశేషాలను అవన్నీ కూడా ఏర్పాటు చేసినారు. లేజర్ షో 6 నుంచి. ఆ తర్వాత విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ఇది 19 తారీఖున జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి 5 బస్సులు, మిగతా సొంత వాహనాలతో బయలుదేరి అందరం కూడా ఇక్కడ ఉండబడిన ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ మెంబర్సు, జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ గారు, సర్పంచులు, నాయకులు, డైరెక్టర్లు, దళిత సంఘాలకు సంబంధించిన, కుల సంఘాలకు సంబంధించిన నాయకులు, మిగతా బీసీ, ఓసీలకు సంబంధించినటువంటి వివిధ రకాల ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూడా రేపు విజయవాడకు 19 తారీఖున బయలుదేరి 19 తారీఖు మధ్యాహ్నానికి అక్కడికి చేరుకొని మధ్యాహ్నం తర్వాత అక్కడ కార్యక్రమాన్ని చూసుకొని రాత్రికి తిరిగి మళ్ళా బయలుదేరి 20 తారీఖు ఉదయానికి ఇక్కడికి వచ్చే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా హాజరు కావాలని చెప్పి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి దళిత నాయకులకు, దళిత బిడ్డలకు, ఇతర ప్రజాస్వామ్యవాదులకు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మీ బిడ్డ రాచమల్లు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు.